మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర సినిమా విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే రికార్డ్ చేసి పెట్టిన ఇంటర్వ్యూలో నుంచి ఒక్కొక్కటి చొప్పున విడుదల చేస్తున్నారు మేకర్స్. శ్రీలీల హీరోయిన్గా నటించిన మాస్ జాతర సినిమాతో బాను భోగవరపు దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషన్ స్టఫ్ చూస్తే సినిమా ఖచ్చితంగా మంచి మాస్ ఎంటర్టైనర్గా ఉంటుందని, యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సినిమా చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో రవితేజ తన తదుపరి సినిమాపై ఆసక్తికర అప్డేట్ ఇస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రవితేజ 75వ సినిమాగా మాస్ జాతర సినిమా రూపొందుతుంది. అంతా మనదే అనేది ట్యాగ్ లైన్. ఆ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న సినిమా ఇప్పటికే ప్రారంభమైంది. రవితేజతో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ను కిషోర్ తిరుమల తీస్తున్నారు. రవితేజ 76వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా టైటిల్ ను ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సినిమా గురించి రకరకాలుగా టైటిల్స్ ప్రచారం జరుగుతున్నాయి. మొత్తానికి రవితేజ 76వ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ స్పెయిన్ లో జరుగుతున్నట్లు మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. సినిమా షూటింగ్ కు సంబంధించిన విషయాలను హీరోయిన్ అషికా రంగనాథన్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అందరికీ క్లారిటీ వచ్చింది. 2026 సంక్రాంతికి వస్తామని గతంలోనే ప్రకటించినప్పటికీ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. మాస్ జాతర సినిమాను 2025 సంక్రాంతికి అన్నారు, కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు అలాగే రవితేజ కిషోర్ తిరుమల సినిమా విడుదల తేదీ కూడా మారుతుందని, సంక్రాంతికి ఉన్న కాంపిటీషన్ కారణంగా సినిమాను వాయిదా వేయటమే ఉత్తమం అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం సినిమాను సంక్రాంతి 2026కి విడుదల చేయాలని బలంగా ఫిక్స్ అయ్యారు. మరోసారి సినిమా విడుదల పొంగల్కి అన్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి చేస్తే మరో కీలక షెడ్యూల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అధికారిక వివరాలు మరిన్ని త్వరలో వచ్చే అవకాశం ఉంది. రవితేజ 75వ సినిమాగా మాస్ జాతర సినిమా రూపొందుతోంది. అంతా మనదే అనే ట్యాగ్ లైన్. ఈ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న సినిమా ఇప్పటికే ప్రారంభమైంది. రవితేజతో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ను కిషోర్ తిరుమల తీస్తున్నారు. రవితేజ 76వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా టైటిల్ను ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సినిమా గురించి రకరకాలుగా టైటిల్స్ ప్రచారం జరుగుతున్నాయి. మొత్తానికి రవితేజ 76వ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించి షూటింగ్ స్పెయిన్లో జరుగుతున్నట్లు మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. సినిమా షూటింగ్కి సంబంధించిన విషయాలను హీరోయిన్ అషికా రంగనాథ్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అందరికీ క్లారిటీ వచ్చింది. 2026 సంక్రాంతికి వస్తాయని గతంలోనే ప్రకటించినప్పటికీ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాస్ జాతర సినిమాను 2025 సంక్రాంతికి అన్నారు, కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు రవితేజ కిషోర్ తిరుమల సినిమా విడుదల తేదీ కూడా మారుతుందని, సంక్రాంతికి ఉన్న కాంపిటీషన్ కారణంగా సినిమాను వాయిదా వేయడం ఉత్తమమనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని బలంగా ఫిక్స్ అయ్యారు. మరోసారి సినిమా విడుదల పొంగల్కి అన్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి చేస్తే మరో కీలక షెడ్యూల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన అధికారిక వివరాలు మరిన్ని త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 31న మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని, జాతర మూవీ చాలా ఆలస్యం అవుతూ పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ అదే సమయంలో పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోటీని నిర్ణయించుకున్నారని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.